సో ఆఫ్లైన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అమ్మా. మన వైజాగ్ బ్రాంచ్లో ఎంవీపీ కాలనీ బ్రాంచ్లో ఈ నెల 16వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకి మనం డెమో కండక్ట్ చేస్తున్నాం. ఎంటైర్ ఎల్టిక్స్ క్లాసెస్ ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు. రెస్పెక్టివ్ సబ్జెక్ట్ని టీచ్ చేస్తారు. మీరు అందరినీ ఒకేసారి చూసే సువర్ణ అవకాశం. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. కొత్త బ్యాచెస్ మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ అతి త్వరలో రాబోతున్నాయి, ప్రారంభించబోతున్నాం. సో వచ్చి మీరు డెమో అటెండ్ అయ్యి ఫీజు వివరాలు మిగిలిన వివరాలని కనుక్కొని కాన్ఫిడెన్స్ వస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ యాజ్ ఐ టోల్డ్ యూ, న్యూ బ్యాచెస్ మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చోట్ల కూడా ప్రారంభమవుతున్నాయి. కేవలం 5,000 per month పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. 15th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. అండ్ యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ వెదర్ యూఆర్ గోయింగ్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. యూపీఎస్సీ ఆప్షనల్స్, ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్ని మనం అందిస్తున్నాం. అగైన్ యూ గెట్ 5,000 per month పే చేసి జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి బిల్డింగ్ సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షన్స్ని మనం బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనే సెన్స్లో వచ్చింది. ఎందుకంటే డిటెన్షన్ పవర్ గురించి, ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. సో వాట్ ఈజ్ ప్రివెంటివ్ డిటెన్షన్? ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే జనరల్గా ఒక వ్యక్తిని మనం ఎప్పుడు అరెస్ట్ చేస్తాం? తప్పు చేశాడు అని తెలిసాక. తప్పు చేస్తాడేమో, ఇతని వల్ల నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుందేమో, పబ్లిక్ ఆర్డర్కి శాంతి భద్రతకి విఘాతం కలుగుతుందేమో అని పోలీసులకి అనుమానం వచ్చి ఆ సస్పిషన్ బేసిస్ మీద మనం ఎవరైనా అరెస్ట్ చేస్తే, అరెస్ట్ ఇన్ ద సెన్స్ డిటైన్ చేస్తే, బంధిస్తే, డిటైన్ చేయడం అంటే కదలనీయకుండా ఒక చోట బంధించడం, కస్టడీలో ఉంచడం అన్నమాట. అలా చేస్తే దాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్, పేరులో ఉంది ప్రివెంటివ్ అంటే తప్పు జరగకుండా ముందే అతన్ని కదలనీయకుండా ఆపడం అనమాట. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్కి కాన్స్టిట్యూషన్ ఎలా చేస్తుంది మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 22 Clause 3 టాక్స్ అబౌట్ ప్రివెంటివ్ డిటెన్షన్. అందులో Clause 3 ఏం చెప్తుందంటే డిటెన్షన్ అనేది జరగవచ్చు, కాకపోతే ఇట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ఏ లా. ఒక చట్టాన్ని బేస్ చేసుకొని ఉండాలి. అంటే ఏదైనా ఒక చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి మెన్షన్ చేస్తే, ఈ పలానా సందర్భంలో మీరు వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకోవచ్చని చట్టం ఆథరైజ్ చేస్తే, బేస్డ్ ఆన్ ది ఆథరైజేషన్ ఆఫ్ ది లా యూ కెన్ టేక్ పీపుల్ ఇన్ టు కస్టడీ. వాళ్ళు ముందే తప్పు చేయకముందే వాళ్ళని సస్పిషన్ మీద కస్టడీలోకి తీసుకోవచ్చు అని మనకి ఆర్టికల్ 22(3) అనేది చెబుతోంది. దీన్ని బేస్ చేసుకొని రకరకాల చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలని ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాలు మిస్యూజ్ చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని లేదా వేరే వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మిస్యూజ్ అనేది ఆగాలి. ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అనేవి స్ట్రాంగ్గా ఫాలో అవ్వాలనేది సుప్రీంకోర్టు యొక్క పాయింట్. అంటే మనకి ఎప్పుడైనా సరే డిటైన్ చేసేటప్పుడు 24 గంటల లోపు మ్యాజిస్ట్రేట్కి ముందు హాజరుపరచాలి. మ్యాక్సిమం డిటెన్షన్ పీరియడ్ అనేది 3 నెలలకు మించి ఉండకూడదు. అలాగే తనని తాను రిప్రజెంట్ చేసుకోవడానికి తనకు అవకాశం కల్పించాలి. ఎందుకు డిటైన్ చేశారని చెప్పి కారణాలు తనకి తెలియజేయాలి. ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరగాల్సినవి. వీటిల్లో ఏది జరగకపోయినా సరే ఆ డిటెన్షన్ ఆర్డర్ని కోర్టు పక్కన పెట్టేసే అవకాశం ఉంది. అయితే సమస్య ఏంటంటే ఇదంతా జరిగి కోర్టు ముందుకు వెళ్ళి కోర్టు డిటెన్షన్ ఆర్డర్ని కొట్టేసే టైంకే ఒక వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచేసి అతని యొక్క ఫ్రీడమ్ని, అతని యొక్క లిబర్టీని ప్రభుత్వం హరించేస్తుంది అనమాట. సో కోర్టు పక్కన పెట్టేస్తుందని ప్రభుత్వం కూడా తెలుసు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరుగుతాయి, దానివల్ల కోర్టు మనకు మొట్టకాయలు వేస్తుంది, మన డిటెన్షన్ ఆర్డర్ని కొట్టిపారేస్తుందని తెలిసినప్పటికీ ఇదంతా జరిగేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. కొన్నిసార్లు ఆ 3 నెలల పీరియడ్ కూడా దాటిపోతుంది. మరి కోర్టు కొట్టేయకపోతే అంటే అర్థమవుతుంది. ఈ లోపు అటువైపుడికి ఏ పని ప్రభుత్వం ఏ రకమైన వార్నింగ్ ఇవ్వాలో, ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వాలో, మాతో పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుంది అని ఒక శాంపుల్ ఇవ్వడానికి అది సరిపోతుంది. కోర్టుకి వెళ్ళి కేసు టేకప్ చేసి ఆన్సర్ ఇచ్చే లోపు. సో ఇదే మనకి మిస్యూజ్ అనమాట. అదే చెప్తున్నారు, ద మిస్యూజ్ ఆఫ్ డిటెన్షన్ పవర్ రెండర్స్ నీడ్ టు స్టిక్ టు ప్రొసీజర్ పారామెంట్. రెండర్ అంటే మేక్స్ అని అర్థం. అంటే డిటెన్షన్ పవర్ని మిస్యూజ్ చేయడం అనేది ఇట్ మేక్స్ నీడ్ టు స్టిక్ టు ప్రొసీజర్కి స్టిక్ అవ్వాల్సిన అవసరాన్నది చాలా ఇంపార్టెంట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ప్రొసీజర్కి స్టిక్ అవ్వకుండా వదిలేస్తే విపరీతంగా ప్రివెంటివ్ డిటెన్షన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. డిటెన్షన్ పవర్ని విపరీతంగా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టే ప్రొసీజర్కి ప్రభుత్వం స్టిక్ అయ్యేలా చేయాలి. అలా చేయాల్సిన అవసరం అనేది పారామౌంట్ అని చెప్పి ఈ పర్టికులర్
లైన్ చెప్తోంది. ద సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్ దట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఆర్ ఎ కొలోనియల్ లెగసీ అండ్ కాన్ఫర్ ఆర్బిట్రరీ పవర్స్ ఆన్ ది స్టేట్ ఈజ్ వన్ మోర్ ఐటరేషన్ ఆఫ్ ద పెరెన్నియల్ థ్రెట్ టు పర్సనల్ లిబర్టీ దట్ సచ్ లాస్ పోజ్. సుప్రీంకోర్టు ఏమంది, ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అనేవి కొలోనియల్ లెగసీ అంటే బ్రిటిష్ వారి హయాంలో వచ్చిన చట్టాలు ఇవన్నీ కూడా కొలోనియల్ లెగసీ అంటే వాళ్ళ నుంచి మనకి వారసత్వంగా వచ్చిన చట్టాలు ఇవి. అండ్ దే కాన్ఫర్ ఆర్బిటరీ పవర్స్, ప్రభుత్వం పైన ప్రభుత్వానికి ఆర్బిటరీ పవర్స్ ఇచ్చేస్తున్నాయి. ఆర్బిటరీ అంటే అర్థం ఏంటంటే నాట్ బేస్డ్ ఆన్ ఎనీ రీజన్. ఓకే, ప్రభుత్వం ఒక పని చేసింది అనుకోండి, ఎందుకు చేసింది అంటే ఒక సఫిషియెంట్ రీజన్, కాజు, లాజిక్ చెప్పగలిగితే అది ఆర్బిటరీ కాదు. అలా చెప్పకుండా అనిపించింది కాబట్టి చేసేసింది అనుకోండి, అది ఆర్బిటరీ. సో ఆర్బిటరీనెస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ప్రభుత్వానికి ఆర్బిటరీ పవర్స్ ఎంత ఎక్కువ ఉంటే ప్రజలకు అంత కష్టం. అంటే నచ్చినట్టు చేసుకోవచ్చు అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఇట్లాంటి పవర్స్ని ప్రభుత్వానికి, స్టేట్కి ఇచ్చేస్తున్నాయి ఈ చట్టాలు అనేవి అని సుప్రీంకోర్టు రీసెంట్గా అనింది. ఈ అనడం అనేది ఇట్స్ ఏ వన్ మోర్ ఐటరేషన్ ఆఫ్ ద పెరెన్నియల్ థ్రెట్, అంటే నిరంతరం, పెరెన్నియల్ రివర్స్ అంటారు జీవనదులు, అంటే నిరంతరం ఉన్న థ్రెట్ ఇది. ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కదా, నిరంతరం మనకున్న థ్రెట్ టు పర్సనల్ లిబర్టీ దట్ సచ్ లాస్ పోజ్. ఇటువంటి చట్టాలు పర్సనల్ లిబర్టీకి నిరంతరం ఎటువంటి థ్రెట్ని పోజ్ చేస్తున్నాయి అని చెప్పడానికి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ అనేది వన్ మోర్ నిదర్శనం అని చెప్పొచ్చు. ఫర్ సెవరల్ డెకేడ్స్ నో, గత కొన్ని దశాబ్దాలుగా ద ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ హ్యావ్ బీన్ డినౌన్సింగ్ ద ఎగ్జిక్యూటివ్స్ వెల్ డాక్యుమెంటెడ్ ఫెయిల్యూర్ టు అడ్హియర్ టు ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్. డిటైన్ చేసేటప్పుడు ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్కి అడ్హియర్ అవ్వాలి. నేను నాకు చెప్పాను మాటల్లో 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని, తర్వాత 3 నెలలకు మించి ఉంచకూడదని, రిప్రజెంట్ చేసే అవకాశం ఇవ్వాలని, అతనికి గ్రౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని, రకరకాలు ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 22లో మెన్షన్ చేశారు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వడంలో ప్రభుత్వం ప్రతిసారి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవ్వడం అనేది మనకి రకరకాల కేసుల్లో కనిపిస్తుంది. దానికి ఇట్స్ ఎ వెల్ డాక్యుమెంటెడ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. దీన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టులు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా డినౌన్స్ చేస్తున్నట్టే తప్పు పడుతూనే ఉన్నాయి. ఓకే, వైల్ డీలింగ్ విత్ ద రైట్స్ ఆఫ్ డిటైనీస్ యొక్క రైట్స్ని, వాళ్ళ హక్కుల విషయంలో ప్రభుత్వాలు తప్పులు చేస్తూనే ఉన్నాయి. దాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు తప్పు పడుతూనే ఉన్నాయి. వైల్ డిటెన్షన్ ఆర్డర్స్ ఆర్ రొటీన్లీ సెట్ అసైడ్. చెప్పాను, డిటెన్షన్ ఆర్డర్స్ అన్ని 99% కోర్టులు పక్కన పెట్టేస్తాయి. పక్కన పెట్టడం అంటే ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి కొట్టి పారేస్తాయి. ఎందుకు అని టెక్నికల్ గ్రౌండ్స్, ఎందుకంటే ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల. ద రియల్ రిలీఫ్ ద డిటైనీస్ గెయిన్ ఈజ్ ఇన్సబ్స్టాన్షియల్. అంటే డిటెన్షన్ ఆర్డర్స్ని కోర్టులు పక్కన పడేసినప్పటికీ, కొట్టి పారేసినప్పటికీ కూడా డిటైన్ చేయబడ్డ వాళ్ళకి నిజంగా వస్తున్న ఉపశమనం అనేది అంత ఎక్కువేమీ కాదు. ఇన్సబ్స్టాన్షియల్, అది సబ్స్టాన్షియల్ ఉపశమనం కాదు. ఎందుకని? ఆఫెన్ ద క్వాషింగ్ ఆఫ్ డిటెన్షన్ ఆర్డర్స్ని కొట్టిపారేయడం అనేది కమ్స్ సెవరల్ మంత్స్ ఆఫ్టర్ దే ఆర్ డిటైన్. వాళ్ళు డిటైన్ చేసిన కొన్ని నెలల తరువాత వస్తుంది. ఈలోపు వాళ్ళ లిబర్టీకి రావాల్సిన రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇంక్లూడింగ్ ద లేటెస్ట్ వన్ ఇన్ విచ్ ద కోర్ట్ హ్యాస్ మేడ్ ఇట్స్ రిమార్క్స్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ద ఫుల్ డిటెన్షన్ పీరియడ్. చాలా కేసెస్లో ఫుల్ డిటెన్షన్ పీరియడ్ అంతా 3 నెలలు, 3 నెలల ఎక్స్పైరీ తర్వాత కూడా డిటెన్షన్ ఆర్డర్స్ కొట్టేస్తారు. ఉపయోగం ఏంటి? 3 నెలలు మ్యాక్సిమం పీరియడ్ 3 months, దాన్ని మళ్ళీ మీరు తర్వాత కోర్టు కొట్టేసిన ఉపయోగం కూడా లేదు. అంటే అంత లేట్గా జడ్జిమెంట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రిమార్క్స్ చేసిన కేసులో కూడా 3 నెలలు దాటిపోయింది. అయినప్పటికీ it is some consolation to note that the court continues to be concerned over the misuse of preventive detention. చూసారా, కన్సోలేషన్ అంటే కొంతవరకు ఉపశమనం అన్నట్టు అనమాట. ఓకే, కొంతవరకు ఉపశమనం ఏంటది? ద కోర్ట్ కంటిన్యూస్ టు బి కన్సర్న్డ్ ఓవర్ ద మిస్యూజ్. ప్రివెంటివ్ డిటెన్షన్ విషయంలో కోర్ట్ అనేది తన కన్సర్న్ని వ్యక్తపరుస్తుంది అనేది కొంతవరకు మనకి, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ఇలా యథాలాపంగా యథేచ్ఛగా మిస్యూజ్ అయిపోతుంది అనేది మనం చూస్తున్నాం. అయితే కోర్టు పట్టించుకోవట్లేదు అంటే మనం ఇంకా బాధపడాల్సి వస్తుంది. అయితే కోర్టు ఆ విషయంలో తన కన్సర్న్ని వ్యక్తపరుస్తోంది అనేది కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఇన్ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్ కోర్ట్స్ ఎసెన్షియల్లీ ఎగ్జామిన్ వెదర్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ హ్యావ్ బీన్ అడ్హియర్డ్. మీకు చెప్పాను, ప్రొసీజర్స్ అడ్హియర్ అవుతున్నారా లేదనే విషయాన్ని కోర్ట్స్ స్ట్రాంగ్గా ఎగ్జామిన్ చేస్తాయి. అండ్ రేర్లీ స్క్రూటినైజ్ వెదర్ ద పర్సన్ కన్సర్న్డ్ నీడ్స్ టు బి డిటైన్ టు ప్రివెంట్ ప్రిజుడీస్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. బేసికల్గా ఇక్కడ ఏమవుతుందంటే, మనకి ఒక వ్యక్తిని ఎందుకు డిటైన్ చేస్తారు? అతని వల్ల పబ్లిక్ ఆర్డర్కి ప్రిజుడీస్ అంటే ఇక్కడ హాని. ప్రిజుడీస్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ప్రికన్సీవ్డ్ ఒపీనియన్, బయాస్ అనే మీనింగ్ ఉంది, అలాగే హాని కలిగించడం అనే మీనింగ్ కూడా ఉంది. సో పబ్లిక్ ఆర్డర్కి, శాంతి భద్రతలు మెయింటైన్ అవ్వడానికి ఇతని వల్ల హాని జరుగుతుంది
అని అనిపించినప్పుడే కదా ప్రివెంటివ్ డిటెన్షన్కి వెళ్తారు. అసలు నిజంగానే అతని వల్ల హాని జరుగుతుందా లేదా అనే అంశాలు కోర్ట్స్ జనరల్గా స్క్రూటినైజ్ చేయకుండా ఏం చేస్తాయంటే అది గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది, వాడి వల్ల హాని కలుగుతుందని భావించి అతను డిటైన్ చేసామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఆ ప్రొసీజర్లో వాళ్ళకి ఆ వ్యక్తికి ఉన్న రైట్స్ అన్ని ఉల్లంఘనకు గురవుతున్నాయా లేదనేది మాత్రమే కోర్టు ఎగ్జామిన్ చేస్తూ వస్తుంది. అసలు నిజంగానే అతని వల్ల హాని జరుగుతుందా లేదా అనే అంశాన్ని స్క్రూటినైజ్ చేయట్లేదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ సాల్యుటరీ అంటే ఉపయోగపడుతుంది. ఏంటి ఉపయోగపడుతుంది? దట్ అంటే బెనిఫిషియల్ అని అర్థం. దట్ ద కోర్ట్ హ్యాస్ అగైన్ హైలైటెడ్ ఎవ్రీ ప్రొసీజరల్ రిజిడిటీ మస్ట్ బీ ఫాలోడ్ ఇన్ ఎంటైరిటీ బై ద గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ ఎవ్రీ ల్యాప్స్ ఇన్ ప్రొసీజర్ మస్ట్ గివ్ రైజ్ టు ఎ బెనిఫిట్ టు ద కేస్ ఆఫ్ ద డిటెను అంటే డిటైన్ చేయబడ్డ వ్యక్తి. సో కోర్ట్ ఏమంటోంది అంటే, ఏం హైలైట్ చేస్తోంది అంటే, ఎవ్రీ ప్రొసీజరల్ రిజిడిటీ, ప్రొసీజర్ పరంగా ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా మస్ట్ బీ ఫాలోడ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ, ఎక్కడా ల్యాప్స్ లేకుండా ప్రభుత్వం ఫాలో అవ్వాలి. ఇక్కడ 2 విషయాలమ్మా. ఇది గవర్నమెంట్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని గవర్నమెంట్ డిటైన్ చేస్తోంది. డిటైన్ చేసేటప్పుడు 2 అంశాలని పరిశీలించాలి. ఒకటి, నీడ్ టు డిటైన్, అసలు అంటే డిటైన్ చేయాల్సిన అవసరం ఏంటి, నిజంగానే అతని వల్ల హాని జరుగుతుంది అనేది ఒక అంశం. రెండవది, ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అనేది రెండవ అంశం. కోర్ట్స్ ఏం చేస్తున్నాయంటే ప్రెడామినెంట్గా ప్రొసీజరల్ ఆస్పెక్ట్సే చూస్తున్నాయి. ప్రొసీజర్ ప్రకారం డిటైన్ చేశారా, అతనికి కల్పించాల్సిన హక్కులు కల్పించారా, అతనికి అవకాశాన్ని కల్పిస్తున్నారా లేదా అనే ఆస్పెక్ట్ పైన కోర్ట్స్ ఫోకస్ చేస్తున్నాయి. దీనిపైన కంటే ప్రొసీజర్ పరంగా ల్యాప్స్ ఉంటే ఆ కేసుని కొట్టేస్తున్నాయి. ప్రధానంగా జరుగుతోంది అది. ఎందుకంటే నీడ్ టు డిటైన్ విషయంలో కోర్టు ఇన్వాల్వ్ అయినా ప్రభుత్వం ఏదో కారణం చెప్పేస్తుంది, లేదు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, వీడి వల్ల జరుగుతుందని ఏదో చెప్తే మరి కోర్టు దానికి ఆన్సర్ చేయడానికి ఏమి ఉండదు. అందుకని ప్రొసీజర్ పరంగానే ఎక్కువగా కోర్ట్స్ ఫోకస్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి కోర్టు ఏముంటుందంటే, ఇక్కడ మేము ఎలాగూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇక్కడే ఇన్వాల్వ్ అవుతున్నాం. సో ప్రొసీజర్ని ఇన్ ఇట్స్ ఎంటైరిటీ, ప్రతి ఒక్క రూల్ని సిస్టమేటిక్గా ఎలా ఉంటే అలా ఫాలో అవ్వాల్సిందే, ప్రొసీజర్ని ఎలాగైనా ఉన్నట్టుగా ఫాలో అవ్వాల్సిందే అని కోర్టు చెప్తోంది. ఒకవేళ ప్రొసీజరల్గా ల్యాప్స్ ఉంటే, లోపం ఉంటే, అది అతని కేసుని బలపరుస్తుంది. మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదంటే అతని కేసు బలపడిపోతుందని చెప్పి కోర్టు చెప్తుంది. సమ్ ఫ్యాక్ట్స్ కన్సర్నింగ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ క్వైట్ స్టాక్. ఇన్ఫ్యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మీకు చాలా సివియర్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. చూడండి, మోస్ట్ డిటెన్షన్స్ ఆర్ అల్టిమేట్లీ సెట్ అసైడ్. జనరల్గా డిటెన్షన్స్ అన్నీ కూడా కోర్టులు క్వాష్ చేస్తాయి, కొట్టేస్తాయి. అండ్ ద మోస్ట్ కామన్ రీజన్, కోర్టులు ఇచ్చే కామన్ రీజన్ ఏంటి, ఈజ్ దట్ దేర్ ఈజ్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డిలే ఇన్ ద డిస్పోజల్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ దట్ ద డిటైనీస్ సబ్మిట్ అగెన్స్ట్ ది డిటెన్షన్ టు ది అథారిటీస్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ డిటైన్ చేసేవాడికి వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. అయితే ఆ రిప్రజెంటేషన్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ తరపున వస్తారో ఆ రిప్రజెంటేషన్స్ని సబ్మిట్ చేసే విషయంలో చాలా డిలే జరుగుతుంది. అంటే వాళ్ళ తరపున వాదించడానికి ఒక ఆయన రిప్రజెంట్ చేస్తాడు, దాన్ని అథారిటీస్కి సబ్మిట్ చేసే క్రమంలో చాలా డిలేలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒక అన్ఎక్స్ప్లెయిన్ డిలే అనేది జరుగుతుంది అనేది ప్రధానంగా ప్రొసీజరల్ ల్యాప్స్ అనమాట. కావాలనే డిలే చేసి ప్రభుత్వం డిటైన్ చేసి ఉంచుతుంది. ఈ ల్యాప్స్ వల్ల కోర్టు కొట్టేస్తుంది. ఫెయిల్యూర్ టు ప్రొవైడ్ ప్రాపర్ గ్రౌండ్స్ ఫర్ డిటెన్షన్. కొన్నిసార్లు సరైన కారణాలు చెప్పాలని చెప్పాను, ఆ గ్రౌండ్స్ చెప్పకపోవడం, డిలే ఇన్ ఫర్నిషింగ్ దెమ్, ఆ రీజన్స్ని ఫర్నిష్ చేయడం అంటే సబ్మిట్ చేయడంలో డిలే జరగడం, సమ్ టైమ్స్ గివింగ్ ఇల్లెజిబుల్ కాపీస్, అంటే అర్థం కాకుండా, లెజిబుల్ కంటే చదవడానికి అనుకూలంగా ఉండేలాగా ఇల్లెజిబుల్ కాపీస్ని ఇవ్వడం ఆర్ అదర్ రీజన్స్. ఇవి ఇంకొన్ని కారణాలని మనం చెప్పొచ్చు. ఇన్ రేర్ ఇన్స్టెన్సెస్, కొన్ని అరుదు సంఘటనలు, అంటే కొన్ని అరుదైన సంఘటనలో కోర్ట్స్ హ్యావ్ బీన్ హారిఫైడ్ బై ద ఇన్వొకేషన్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఫర్ ట్రివియల్ రీజన్స్. కొన్ని మరీ పనికిమాల చిన్న రీజన్స్కి కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ని ఇన్వోక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ కోర్ట్స్ కూడా ఏంటిది సర్ప్రైజ్ అయ్యి భయపడ్డాయండి, ఏంటి ఇంత చిన్న రీజన్స్ కూడా మీరు ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఉపయోగిస్తారని చెప్పి ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద స్ట్రేంజెస్ట్ బీయింగ్ ఎ మ్యాన్ హూ సోల్డ్ సబ్స్టాండర్డ్ చిల్లీ. అంటే ఏంటి, మిరపకాయలు అమ్ముకునేవాడు, మంచి క్వాలిటీ మిరపకాయలు, లో క్వాలిటీ మిరపకాయలు అమ్మాడు అని చెప్పి, చిల్లీ సీడ్స్ తక్కువ క్వాలిటీ మిరపకాయల విత్తనాలు అమ్మాడని చెప్పేసి అతన్ని డిటైన్ చేసేసారట. ఎందుకని, గోండా అని. లో క్వాలిటీ మిరపకాయల సీడ్స్ అమ్మిన వ్యక్తిని గోండా అని చెప్పి డిటైన్ చేశారంట. అండ్ అన్ఫార్చునేట్ ఫేసెట్ ఆఫ్ దిస్ ఇష్యూ, ఈ ఇష్యూ యొక్క ఇంకొక రూపం, ఇంకొక ఫేసెట్, ఇంకొక ముఖ చిత్రం, ఇంకొక పార్శ్వం అంటాం చూడండి తెలుగులో, ఇంకొక యాంగిల్ అన్నట్టు, ఇస్ దట్ తమిళనాడు టాప్ ద కంట్రీ
ఈ విషయంలో ప్రివెంటివ్ డిటెన్షన్ విషయంలో 2011 నుంచి 21 10 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటే దేశంలో తమిళనాడు టాప్లో ఉంది ఇన్ ప్రివెంటివ్ డిటెన్షన్స్. కారణం ఏంటి? వన్ రీజన్ ఇస్ దట్ ఇట్స్ గూండాస్ యాక్ట్. తమిళనాడులో గూండాస్ యాక్ట్ ఉంది. ఇట్ కవర్స్ అఫెండర్స్ హూ రేంజ్ ఫ్రమ్ బూట్ లెగ్గర్స్, స్లమ్ గ్రాబర్స్, ఫారెస్ట్ అఫెండర్స్, వీడియో పైరేట్స్, సెక్స్ అఫెండర్స్, సైబర్ క్రిమినల్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఈ తమిళనాడు గూండాస్ యాక్ట్ కవర్ చేసేస్తుంది. వీళ్ళందరినీ కూడా ఈ చట్టం అనేది కవర్ చేస్తుంది. బూట్ లెగ్గర్ అంటే ఏంటమ్మా? ఇల్లీగల్గా వస్తువులను అమ్మేవాడిని, ఇల్లీగల్గా వస్తువులు అమ్మేవాడిని బూట్ లెగ్గర్స్ అంటారు. స్లమ్ ఆక్యుపై చేసేసేవాళ్ళు, ఫారెస్ట్ అఫెండర్స్, వీడియో పైరసీ చేసేవాళ్ళు, సెక్షువల్ అఫెండర్స్, సైబర్ క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గూండాస్ యాక్ట్ అనేది కవర్ చేస్తుంది. ద లాస్ట్ ambit అంటే పరిధి ఈజ్ రేర్లీ రెస్ట్రిక్టెడ్ టు హ్యాబిచువల్ అఫెండర్స్. ఈ చట్టం యొక్క పరిధి హ్యాబిచువల్ అఫెండర్స్కి మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతుందా అంటే అవదు. హ్యాబిచువల్ అంటే ఏంటి? అలవాటుగా ఒకటికి అదే పని, శాంతి భద్రతలు విఘాతం కలిగించడమే పని, గోండాయిజమే పని, అట్లాంటి వాళ్ళని పట్టుకుంటే తప్పులేదు. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేస్తే మంచిది. కానీ యాజ్ ఇట్ ఆట్ టు బి, ఇట్ షుడ్ బి. ఆట్ టు బి అంటే షుడ్ బి అని. జనరల్గా అటువంటి వాళ్ళపైన ఈ కేసు, ఈ పర్టికులర్ చట్టాలు మనం రెస్ట్రిక్ట్ చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ని, అంటే ఇతనికి ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి తప్పులు చేసిన నేర చరిత్ర ఉందనుకోండి, హిస్టరీ ఉందనుకోండి, అట్లాంటి వాడు తప్పు చేస్తాడని మనం అనుమానించి డిటైన్ చేయడంలో తప్పులేదు. ఇంతకుముందు ఏ హిస్టరీ లేని వాడిని ఏ రకంగా అనుమానించేస్తాం మనం? అర్థమవుతుంది కదా ఎలాగా. బట్ ఎక్స్టెండ్స్ టు సస్పెక్ట్స్ ఇన్ మేజర్ కేసెస్. అయితే అక్కడ కాకుండా అన్ని కేసెస్లో కూడా ఇది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. అక్రాస్ ద కంట్రీ ద టెండెన్సీ టు డిటైన్ సస్పెక్ట్స్ ఫర్ ఎ ఇయర్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ అబ్టైనింగ్ బెయిల్ ఈజ్ ఎ పర్వేజివ్ ఫినామినన్. కంట్రీ మొత్తంలో మీరు ఎక్కడ చూస్తున్నా సరే సస్పెక్ట్స్ని ఒక సంవత్సరం పాటు డిటైన్ చేసేయడం, వాళ్ళకి బెయిల్ కూడా రానియకుండా ప్రివెంట్ చేయడం అనేది ఒక పర్వేజివ్ ఫినామినన్. అంటే క్వైట్ నోటీసబుల్. పర్వేజివ్ అంటే అన్ని చోట్ల కనిపించే అని అర్థం. అన్ని చోట్ల కనిపిస్తున్న ఫినామినన్ ఇది. లీడింగ్ టు వైడ్ స్ప్రెడ్ మిస్యూజ్. అన్ని చోట్ల ఇది ఒకరికొకరు వాడుతున్నారు. అంటే ఆ రాష్ట్రం చేసిందని వీళ్ళు, ఈ రాష్ట్రం చేసిందని వాళ్ళు, ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి దీన్ని వాడేస్తూ వైడ్ స్ప్రెడ్ మిస్యూజ్కి దారితీస్తుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ ఈజ్ అలౌడ్ బై ద కాన్స్టిట్యూషన్. మీకు చెప్పాను కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తుంది. బట్ ఇట్ డస్ నాట్ రిలీవ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద నార్మ్ దట్ కర్బింగ్ క్రైమ్ నీడ్స్ ఎఫిషియెంట్ పోలీసింగ్ అండ్ స్పీడీ ట్రయల్స్ అండ్ నాట్ అన్ఫెటర్డ్ పవర్ అండ్ డిస్క్రిషన్. కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తుందన్న విషయం కరెక్టే. కాకపోతే గవర్నమెంట్ ఒక నార్మ్ ఫాలో అవ్వాలి. ఏంటి? క్రైమ్ని కర్బ్ చేయాలంటే కావాల్సింది ఎఫిషియెంట్ పోలీసింగ్ వ్యవస్థ ఎఫిషియెంట్గా ఉండాలి. స్పీడీ ట్రయల్ అంటే ఎవరినన్నా పట్టుకుంటే విచారణ అనేది ఫాస్ట్గా జరగాలి. ఎవరినన్నా అరెస్ట్ చేసినా, డిటైన్ చేసినా ట్రయల్ అనేది ఫాస్ట్గా జరగాలి. అంతేగాని నాట్ అన్ఫెటర్డ్ పవర్ అండ్ డిస్క్రిషన్. అన్ఫెటర్డ్ అంటే అన్రెస్ట్రిక్టెడ్. అంతేగాని ప్రభుత్వానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేని పవరు. డిస్క్రిషన్ అంటే విచక్షణ, ఏదన్నా చేసేసుకోవచ్చు. అంటే రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకునే డిస్క్రిషన్ కానీ పవర్ కానీ కాదు. క్రైమ్ని కంట్రోల్ చేయాలంటే ఉండాల్సిన ఎఫిషియెంట్ పోలీసింగ్ మరియు స్పీడీ ట్రయల్, విచారణ అనేది సిస్టమేటిక్గా తొందరగా జరిగేలా చేయాలి. అప్పుడే మనకి క్రైమ్ అనేది తగ్గుతుంది. ఆ నామ్ని గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. అంతేగాని కాన్స్టిట్యూషన్ అలౌ చేసింది కదా అని చెప్పి దాన్ని అలా అబ్యూస్ చేసుకుంటూ మిస్యూజ్ చేసుకుంటూ వెళ్ళకూడదు అని దీని యొక్క అర్థం అనమాట. సో మరొకసారి రిమైండ్ చేస్తున్నాను, యూపీఎస్ ఇన్ఫినిటీ అట్ జస్ట్ 5,000 per month. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ 15th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఈ అవకాశం అనేది ఉంది. టేక్ కేర్, బాయ్.